ఉదయించేది ఇక్కడే, ప్రతి అప్డేట్ వెలుగు చూసేది ఇక్కడే. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ బ్యూరో కోట్లకు సీఎం క్లాస్, వ్యవస్థ భ్రష్టు పట్టించవద్దన్న బాబు. ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం, 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు. కర్ణాటక మాజీ సీఎంకు అరెస్ట్ వారెంటు. అమెరికాకు సౌదీ అరేబియా షాక్, 50 ఏళ్ల నాటి పెట్రోల్ డాలర్ ఒప్పందం రద్దు. మాజీ మంత్రి రోజాపై కేసు, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అక్రమాలు. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిల భారత సర్వీసు అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. వారందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికే వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు. నాకు ఐఏఎస్, ఐపీఎస్ లంటే గౌరవం ఉండేది. వ్యవస్థల్ని బాగా నడుపుతున్నారనే భావన ఉండేది. కానీ గత 5 ఏళ్లలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇతర నిర్ణయాలను కేబినెట్ లో పెట్టి ప్రభుత్వం ఆమోదం పొందనుంది. కేబినెట్ అసెంబ్లీ సమావేశాలపై ఈ రోజు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శరవేగంగా రాష్ట్ర పరిస్థితులను గాడిలో పెట్టే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. నేడో రేపో మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. వెంటనే చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం ప్రారంభం కానుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇతర నిర్ణయాలను కేబినెట్ లో పెట్టి ప్రభుత్వం ఆమోదం పొందనుంది. కేబినెట్ అసెంబ్లీ సమావేశాలపై ఈ రోజు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శరవేగంగా రాష్ట్ర పరిస్థితులను గాడిన పెట్టే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. నేడో రేపో మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. వెంటనే చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం ప్రారంభం కానుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. చెప్పండి వెంకటకృష్ణ. జెన్సీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన నాటి నుంచి కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. జెట్ స్పీడ్ తో ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా గాడిలో పెట్టాలనే ఒక తాపత్రయంతో పనిచేస్తున్నట్టుగా అయితే మొత్తం స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే కూడా
దానికి ముందుగానే ఎప్పుడైతే తన యొక్క ఛాంబర్ లో తన చైర్ లో కూర్చున్న వెంటనే అనేక వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా పిలిపించుకొని వారితో ఎలా పనిచేయాలి, మీకు ఏం అవసరం ఏముంది, ఇంకేం మీకు ఏ విధంగా పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుంది, అందరికి కూడా మీ అవకాశాలు అనేవి వస్తాయి, మీ యొక్క కోరికలు ఏంటి అంటూ కూడా వారితో చర్చించడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతి కీలకమైన 5 ఫైల్స్ మీద ఆయన సంతకం చేయడం జరిగింది. ముందుగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం అయితే మెగా డిఎస్సి 6,347 పోస్టులతో మెగా డిఎస్సి కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, అవి కూడా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ముందు భవిష్యత్తులో. కానీ తర్వాత చూసినట్టయితే ల్యాండ్ అది కీలకమైంది. మా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై మా తాత ముత్తాతల నుంచి వచ్చిన మా యొక్క ఆస్తులన్నీ కూడా కోల్పోతామా అని భయపడిన ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా సంతకం చేయడం జరిగింది. అలాగే ఇంకా మిగతా కూడా అన్నా క్యాంటీన్ కానీ కానీ తర్వాత అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా సంతకం చేయడం జరిగింది. ఒక మొత్తం 5 కీలకమైన ఫైల్స్ మీద ఆయన అయితే సంతకం చేస్తూ వచ్చారు. ఈ సంతకాలు అయిన తర్వాత ఇప్పుడు వాటి విషయమై వెంటనే కూడా ఐఏఎస్ ఆఫీసర్లతో సమావేశం జరిగింది. మీతో ముందు చాలా చర్చించాల్సిన అవసరం ఉంది, మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసిన తర్వాత వెంటనే మీకు విలేకరుల సమావేశాలు కూడా విలేకరులు కూడా చెప్తూ వచ్చారు. ఏంటంటే మీకు చాలా పని ఉంది, ఇంకా ముందు మీకు చాలా పని ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు అనేవి ఎప్పుడు ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు అనేవి అసలు ఉండేవి కాదు. నేరుగా ఇంటరాక్షన్, ప్రెస్ తో ఇంటరాక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి వారిని విభేదిస్తూ వచ్చాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రం ప్రతి విషయాన్ని కూడా ప్రెస్ ముందుకు తీసుకొచ్చిన తర్వాతనే బహిర్గతం చేయడం అనే ఒక అలవాటుగా ఉంటూ వచ్చేది. ఈ రోజు ఈ విషయంలో కూడా ఆయన స్పష్టత ఇస్తూ వచ్చాడు. మీకు చాలా పని ఉంది అని ప్రెస్ కూడా చెప్తూ వచ్చారు. తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా గాడిలో పెట్టడం కోసం కూడా ఇంకా ఏదైతే ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చింది ఇవన్నీ కూడా సరి చేయడానికి వెంటనే ఇమీడియట్ గా సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికోసమే ఈ నెల 18వ తారీఖునే ఆయన కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక తలుపుతో ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలివి వస్తుంది అన్నమాట. అంటే ఈ 18వ తారీఖున కేబినెట్ సమావేశంలో అతి ముఖ్యమైన కీలకమైన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ఈ పెన్షన్స్ పెంపు కానీ, ఈ విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఇలా చర్చించిన తర్వాత ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ వాడి విషయంలో గణన వాడి విషయాలు కూడా చర్చించడం, ఇవన్నీ కేబినెట్ తో చర్చించిన తర్వాత వీటిని ఆమోదించుకోవాలి, అసెంబ్లీలో ఆమోదించుకోవాలనే విషయంలో ముందుగానే కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు 18వ తారీఖున. వెంటనే ఇమీడియట్ గా తర్వాత నెక్స్ట్ డే నుంచే శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని కూడా మనకి విశ్వసనీయంగా తెలియవస్తుంది అన్నమాట. ఈ విషయాలన్నింటిలో కూడా ఆయన ముమ్మరంగా అవుతున్నారు. తర్వాత ప్రతి విషయంలో కూడా చాలా కీలకంగా తీసుకుంటూ మనం ప్రభుత్వం పాలకులుగా సహించకూడదు, కేవలం సేవకులుగా, మన హెడ్స్ కాదు, వీళ్ళందరి మీద రాష్ట్రీయం చేయడానికి కానీ వీళ్ళందరి మీద ఆధిపత్యం చేయడానికి మనం కేవలం అటువంటి పరిస్థితుల నుంచి మనం మారాలి, మనం సేవకులుగా ఉండాలి. ఇప్పటి వరకు ఏదైతే నష్టపోతూ వచ్చారో ప్రజలందరూ కూడా ఏ విధంగా నష్టపోతూ వచ్చారో ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. దానికోసం మనం అందరం కూడా చాలా తగ్గి ఆ విషయాలు వాడిని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, అలసిపోయినా, నష్టపోయినా, కష్టపడినా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, ఎలా గాడిలో పెట్టాలి ప్రభుత్వాన్ని అన్న విషయం మీద ఆయన చర్చిస్తూ వచ్చారు. ఆ విధంగా దాని గురించి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ముందుగానే తనకు ఒక సిస్టమేటిక్ గా ఒక విధానాలన్నీ కూడా ముందుగానే ఆయన చర్చించి ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కూడా తెలివి వస్తుంది. తర్వాత అతి కీలకమైన విషయం ఏంటంటే మంత్రులకు శాఖలు కేటాయించడం. ఆ విషయం మీద కసరత్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అసంతృప్త నేతలు కూడా కొంతమంది ఉన్నారు. వారికి అసలు ఏమాత్రం కూడా వారికి ఇంతవరకు వాళ్ళు సీనియర్ స్థాయి నుండి కూడా ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు లభించలేదు. దాని మీద కొంతమంది అయితే అసంతృప్తంగా ఉన్నప్పుడు కూడా కలిసే ఉన్నప్పుడు కూడా కొంతమంది అయ్యన్ మంత్రులు లాంటి వారు అయితే మేము ఇప్పుడు చాలా సార్లు చేసాం, 5 సార్లుగా మంత్రివర్గంలో ఉన్నాం, మళ్ళా ఇంకేం చేస్తాం యువతకు ఇచ్చేటు అని కూడా చెప్పడం చాలా చాలా గొప్ప విషయం అది. ఇలా ఈ విధంగా కొంతమంది అయితే సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఒకరిద్దరు అయితే కొంత అసంతృప్తితో ఉన్నట్టున్నారు. వారి విషయాలు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ పొత్తు విషయం, ఈ పొత్తులో భాగస్వాములందరూ కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. వారందరూ కూడా ఇచ్చిన ఇప్పుడు మంత్రివర్గ కేటాయింపు జరిగింది, మంత్రివర్గంలో శాఖల కేటాయింపు జరగాలి. ఇప్పుడు
ఆ శాఖల కేటాయింపు కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఎవరెవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, వారి యొక్క ఏ వర్గాల్లో అయితే వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు అట్లాగే అన్నమాట. గతంలో అయితే అలా ఉండేది కాదు. ఎవరైతే కొంచెం ఆయనకు అనుకూలంగా ఉండి ఎవరైతే మాట్లాడారో అలాగే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళందరూ కూడా వారికి అసలు కానీ దానికి సంబంధించిన ఏమాత్రం ఎబిలిటీ లేకపోయినా వాళ్ళకి శాఖలు కేటాయించి వారు కనీసం వారి మీద అవగాహన లేకుండానే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏమంటారంటే ఏ శాఖలు అయితే నిష్ణాతులు, ఏ శాఖలు అయితే వీళ్ళకి పట్టుంటుందో ఆ విధంగా చూడటం. తర్వాత ఏంటంటే కూటమిలో ఉన్న ఇప్పుడు కూటమిలో అయితే బీజేపీకి అయితే ఒకటి ఇచ్చారు, జనసేనకి అయితే ముగ్గురు మంత్రులు తీసుకున్నారు. వీళ్ళకి ఎటువంటి శాఖలు ఇవ్వాలి, కీలకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ శాఖ కేటాయించాలి, ఈ విషయాలు కూడా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికైతే బహిర్గత విషయం ఏంటంటే ఆయనకి ఉప ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర హోంశాఖను కూడా ఆయనకి ఇచ్చి కీలకంగా అంటే ముఖ్యమంత్రితో సమానమైన హోదాను కల్పించాలని ఆయన ఇప్పటికే ప్రకటిస్తూ వచ్చారు, బహిరంగంగానే చెప్తూ వచ్చారు ఆ విషయాన్ని కూడా. ఈ విధంగా శాఖల కూర్పు, శాఖలు ఎవరెవరు కేటాయించాలన్న విషయం మీద కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముందు వీళ్ళందరూ పరుగులు పెట్టడమే. శాఖలు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ వాళ్ళ ముందేనే ఆయనకు ఒక హెచ్చరిక సూచనలు వివరిస్తూ వచ్చాడు. ఏంటంటే మీరు శాఖలు తీసుకున్న దగ్గర నుంచి ఆయా శాఖలలో ఉన్న విషయాలను లోతైన విషయాలను మీరు అధ్యయనం చేయాలి. ఆ విషయాలు ముమ్మరంగా ఉండాలి, ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు పరుగులు తీయాలి. ఎన్నిటి కూడా రాష్ట్రానికి గాడిలో పడాలంటే నేను ఒక్కడే శ్రమించడం కాదు, మీరందరూ కూడా శాఖలు కేటాయించిన ప్రతి ఆ రోజు నుంచే అందరూ కూడా పనిచేయాలనే ఒక సూచనలు కూడా ముందుగానే హెచ్చరికతో కూడిన సూచనలు కూడా కేబినెట్ కి మంత్రివర్గానికి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ నిమిత్తమే ఇప్పుడు త్వరలోనే దానికోసమే రేపు అంటే 18వ తారీఖునే సమావేశాన్ని, ఈ నెల 18వ తారీఖునే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన వ్యక్తం చేస్తారు. దాని విషయంలో ఏ విషయాలు చర్చించాలి, ఇంకెంత లోతైన విషయాలు చర్చించాలి, మంత్రివర్గాన్ని ఏ విధంగా హెచ్చరించాలి, ఏ విధంగా వారికి భరోసా ఇవ్వాలి, ఏ విధంగా వారిని పనిచేయడానికి ఎటువంటి మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలన్న విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ అందరూ ముమ్మరంగా తలమోకలు అవుతా ఉన్నారు. ఈ విధంగా చూసిన తర్వాత 19వ తారీఖునే మళ్ళా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకటకృష్ణ. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య సీరియస్ గా సాగినట్లు కనిపించిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాలతో పాటు మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడులో భాజపా నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరి చర్చ సాగినట్లు పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమిళసై తాజాగా స్పందించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుందని తమిళసాయి పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కావట్లేదని సదాశివనగర పోలీసుల తరపు న్యాయవాది వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకుని 1వ ప్రాస్టాక్ట్
కోర్టు న్యాయమూర్తి ఎన్ఎం రమేష్ గురువారం ఈ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మార్చి 17న కేసు నమోదయ్యింది. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరై సర్వ పరీక్షకు యడియూరప్ప సహకరించారు. ఢిల్లీలో ఉన్నారని 17న విచారణకు హాజరవుతారని పోలీసులకు ఆయన తరపు న్యాయవాది ఇప్పటికే సమాచారాన్ని అందించారు. తాజా సమాచారం ప్రకారం యడియూరప్ప ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రరాజ్యం అమెరికాకు సౌదీ అరేబియా షాక్ ఇచ్చింది. అమెరికాతో 50 ఏళ్ల నాటి పెట్రోల్ డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. పెట్రోల్ డాలర్ ఒప్పందం జూన్ 9తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందాన్ని కొనసాగించకూడదని ఎంచుకోవడం ద్వారా సౌదీ అరేబియా ఇప్పుడు అమెరికా డాలర్లకు బదులుగా చైనీస్ యువాన్, యూరోయెన్ వంటి వివిధ కరెన్సీలను ఉపయోగించి చమురు, వివిధ వస్తువులను విక్రయించుకోవచ్చు. బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ఉపయోగించే విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం లభించింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆయనతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న దుర్గేష్ కు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిడదవోలు మండలం విజయేశ్వర్ వద్ద ఘన స్వాగతం పలికింది. మాజీ ఎమ్మెల్యే శేషారావుతో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విజయేశ్వరంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి నిడదవోలు పట్టణంలోని వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ కోట సత్తమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, ఎంఎల్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మొత్తం 24 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు మొత్తం 34 మందిపై కేసు పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలో గల అలుగునూరు మరియు రేణికుంటల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 24 ట్రాక్టర్లను పట్టుకుని వాటికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు తరలించామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. అక్రమ తరలింపు బాధ్యులైన డ్రైవర్లతో పాటు ట్రాక్టర్ల యజమానులపై తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తం 34 మందిపై ఐపీసీ సెక్షన్ 379, 21 అండ్ సెక్షన్ 4 మైన్స్ అండ్ మినరల్ యాక్టుతో మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాడని రూరల్ ఏసీపీ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్.
థ్యాంక్ యూ జెన్సీ. అక్రమ ఇసుక రవాణా కరీంనగర్ జిల్లాలో మాత్రం జరుగా కొనసాగింది అనుకోవచ్చు. కరీంనగర్ జిల్లా మానకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అంటే అర్ధరాత్రి వచ్చేసి ఎవరు చూడని ప్రజలు అందరూ గాలి నిద్ర సమయంలో మాత్రం ట్రాక్టర్ యజమానులు మాత్రం యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం 24 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో మాత్రం లోకల్ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ కేసులు పెట్టి ఆ ట్రాక్టర్ స్టేషన్ జరిగింది. ఇంతేకాకుండా ఇటు కరీంనగర్ జిల్లా కానీ ఇటు వరంగల్ జిల్లా కానీ అంటే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ అండ్ వరంగల్ ఈ 2 జిల్లాల్లో ఎక్కువ ఇసుక ఉంటుంది. గోదావరి పరిసర ప్రాంతాలైనా ఇటు బద్దారి కొత్తగూడెం కానీ ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ ఈ సరిహద్దు జిల్లాలో మాత్రం అక్రమ రవాణా మాత్రం జోరు కొనసాగుతుంది. ఎక్కడ ఎక్కువ ఇసుక ఉంటే అక్కడ రాత్రి ఎరవేయడము, కాపు గాయడము, ఇసుక తల్లింపు చేయడం జరుగుతూనే ఉంది. అయితే ఇదంతా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హయాంలో మాత్రం ఎక్కువ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రత చేయడం జరిగింది. ఎవరు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు, ప్రభుత్వ ఖజానాను ఎవరు గందుకోతున్న నేపథ్యంలో మాత్రం అక్కడక్కడ మాటి వేసి ఈ అక్రమ తరలింపు ఎవరు చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మానుకొండ కరీంనగర్ జిల్లాలో మానుకొండ జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే మాత్రము ఇటు ములుగు, భూపాలపల్లి, ఇటు పెద్దపల్లి సరిహద్దు ప్రాంతము ఇక్కడ కూడా ఎక్కువ గోదావరి పరిసర ప్రాంతాలు. ఈ గోదావరి సంబంధంలో కొంతమంది కాంట్రాక్టర్లు లీజు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వితౌట్ లీజు అంటే అడవి ప్రాంతం ఎక్కువ అక్కడ ఇసుక మెటల్ ఎక్కువ ఉంటాయి. దీన్ని ఏం చేసినా అదుపుగా చేసుకున్న ఈ ఇసుక మాఫియా మాత్రం రాత్రిపూట ట్రాక్టర్ జేసీబీ తీసుకెళ్ళాము, ట్రాక్టర్ తీసుకెళ్ళాను. ఈ దండకాలంలో ఉన్న ఇసుకను జేసీబీ ద్వారా ట్రాక్టర్ నింపుకొని సుదూర ప్రాంతాలకు సుమారు ఒక ట్రాక్టర్ ఇసుకను చేసి 6 నుంచి 7 వేలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇంతగానో అక్రమ రవాణా జరుగుతా మాత్రం పోలీసులు మాత్రం ఈ మధ్య కాలంలో మాత్రం పోలీసులు మాత్రం కట్టుదిన భద్రత ఉంటుంది. ఈ ట్రాక్టర్ పట్టుకుంటుంది. కానీ రెవెన్యూ శాఖ కానీ టీఎంసీ కానీ ఈ అధికారులు మాత్రం ఎవరైనా కానీ ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి మాత్రం ఏ ఒక్కరు ముందుకు రావట్లేదు. ఒక పోలీస్ సెంటర్ గా మాత్రం ముందుకు వచ్చింది అనుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలం చూస్తే మాత్రం కరీంనగర్ జిల్లాలో 24 ట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నేపథ్యం మాత్రం పోలీసులు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. పోలీసులు పట్టుకొని వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది. అయితే ఐటీసీ సెక్షన్ 379 అలాగే 21/4 మైన్స్ అనే ప్రకారం మాత్రం వీళ్ళ కేసులు వేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఓన్లీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మాత్రమే నిన్న పట్టుకుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తులు చూసుకుంటే మాత్రం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు కూడా అక్కడ ఇసుక ఎక్కువ రవాణా చేస్తుందని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు యశస్వి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో కొత్త వాళ్ళు ఈ కొత్త వారికి ఈ అవకాశం ఇచ్చారు. పాత వారు ఇవ్వకపోవడం జరిగింది. ఈ కొత్త వాళ్ళు కూడా ట్రాక్టర్లతో ఇన్ఛార్జీలతో జేసీబీతో అక్రమ ఇసుక రవాణా చెప్పి సీనియర్లు కూడా లోకల్ ఉన్న ఎమ్మెల్యే మీద కాంటాక్ట్ జరిగింది. అంతేకాకుండా వర్ధనపేట కాన్ఫరెన్స్ కూడా అదే జరుగుతుంది. అక్కడ కూడా పక్కన ఇసుక గోదావరి ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఆ ఇసుకను కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్లో కానీ ఎక్కడ చూసినా మాత్రం ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంపాదన ప్రభుత్వానికి వచ్చేది ఇసుక మీద, ఇటు మైనింగ్ మరి వంటి దౌకాలు. సో వీటికి పర్మిషన్ లేకుండా అక్రమ రవాణా ఇంత జరుగుతుంది. ఒక్క అధికారి మాత్రం పట్టించుకున్న దాఖలా లేదు. ఎవరైనా సమాచారం ఇస్తే మాత్రం ముందస్తుగా ఈ సమాచారం తెలిసిన వెంటనే అధికారులే ఈ ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు రవాణా చేసే విషయము వేరే వాళ్ళు మాకు చెప్పండి తెలియదు, అక్కడ తప్పించుకునే సలహాలు ఇష్టం తెలుస్తుంది అనేసి. థ్యాంక్ యూ సుధాకర్. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్మహత్యా సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన 100 కోట్ల అక్రమాలపై సిఐడి విచారణ కోరుతూ ఈ నెల 11న సిఐడి అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారన్నారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డీఓలపై విచారణ జరపాలని కోరారన్నారు. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలన్నారు. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్తాలన్నీ సీజ్ చేయాలని ఆయన కోరారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి మరోసారి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యుఐడిఏఐ ప్రకారం యుఐడి హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. పోర్టల్లో ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అప్డేట్లకు మాత్రం ₹50 రుసుము వర్తిస్తుంది. సెప్టెంబర్ 14 వరకు యుఐడిఏఐ వెబ్సైట్, ఆన్లైన్ పోర్టల్లో పేరు, అడ్రస్, ఫోటో, ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ప్రీ ఆధార్ అప్డేట్ గడువు తేదీని పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు గడువు తేదీలకు పొడిగించారు. డిసెంబర్ 15, 2023 తర్వాత మార్చి 14కి పొడిగించగా ఆ తర్వాత జూన్ 14కి, ఇప్పుడు సెప్టెంబర్ 14కి పొడిగించింది యుఐడిఏఐ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామంలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాము గత కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, భూములను లాక్కుంటే మేమెలా బతుకుతామంటూ రైతులు వాపోయారు. పోడు రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇటిక్యాలపాడు గ్రామం మినిమం మేము 40 సంవత్సరాల నుండి ఈ పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. మినిమం అంటే 215 కుటుంబాలు, 750 మంది జనాభా ఉన్న ఊరిని గ్రామ పంచాయతీగా విడదీసారు. ఈ గ్రామ పంచాయతీ విడదీసిన ఊరిని ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే దశల వారీగా మీకు బౌండరీ పెడతాము, మేము లోపలికి రాము అని మమ్మల్ని బుజ్జగించి మాకు భూములు ఇస్తామని బుజ్జగించి 1500 హెక్టార్లు దశల వారీగా సంవత్సరానికి 500 ఎకరాలు చొప్పున 3 సంవత్సరాలకు 1500 ఎకరాలు పెట్టిండ్రు. ఇప్పటికి బౌండరీ పెట్టిన తర్వాత వచ్చి మాకు భూములు కావాలి, మీకు ఒక సైడ్కు చేస్తాము, సైడ్కు చేసి మీకు ఇస్తాము అంటున్నారు. కానీ సరే మీకు ఏదో న్యాయం చేస్తాము, మేము ఇంకోసారి రాకోము అని చెప్తలేరు. ఎందుకని వాళ్ళు ఇప్పటి వరకే చేసిండ్రు, ఇప్పటి వరకు తీసుకున్నారు. తీసుకొని మీకు న్యాయం చేస్తామని ప్రతి ఒక్కరిని ఊర్లో పిలిపించి, మన సిఎస్ఆర్ ఉండే, ఎస్ఐ రవికుమార్ గారు ఉండే, వాళ్ళని పిలిపించి మీకు ఎక్కువ మందికి ఎవరెవరికి భూమి ఎక్కువ ఉన్నదో వాళ్ళు పంచిపెట్టండి, వాళ్ళకి ఇవ్వండి అని బలవంతం చేసి ఇక్కడ మొత్తం మంది భూమిని తీసుకుని ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇంకా భూమిని తీసుకుంటా అంటారు. దీనికి న్యాయమా? ప్రభుత్వం కూడా స్పందించి ఇటిక్యాలపాడు గ్రామస్తులకు న్యాయం చేస్తారని సంవత్సరాల నుంచి కార్పు చేసిన భూములని ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా కొడుకులకు మాకు 5 ఎకరాల భూమి కావాలి. 18 సంవత్సరాల నుంచి అటు ఎక్కువ కావాలి, తక్కువ అయితే లేదు. మా ఇటిక్యాలపాడు గ్రామం మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. మా తాతలు, మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ 200 హెక్టార్లు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మా గ్రామస్తుల ప్రధాన డిమాండ్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి 5 ఎకరాల భూమి కావాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్థానిక గవర్నమెంట్ పట్టాలు ఇస్తామని ఉన్నారు కాబట్టి ఆ ఇచ్చిన 5 ఎకరాలకు మాకు పట్టాలు ఇప్పించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసంపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుండగా ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్ తో పాటు డీఎస్పీ పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైన తెరవెనుక మాత్రం మరికొందరు అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి మౌఖిక ఆదేశాలకు తలొక్కిన క్రమంలోనే ఆ ఐపీఎస్ నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించినట్లు సమాచారం. అయితే ఇంతవరకు సిద్ దర్యాప్తు మాత్రం ఐపీఎస్ అధికారి ప్రమేయంపై ఆధారాల సేకరణ జరిగే వరకే పరిమితమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరింత ముందుకెళితే అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర నిగ్గుతేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు. థ్యాంక్ యూ ఝాన్సీ. కేంద్రానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు అయితే విశాఖ రానున్నారు. విశాఖలో ఈ రోజు అయితే ఆయన పర్యటించనున్నారు. విశాఖకు సంబంధించి ముఖ్యంగా ఆయన 12:20 ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ జలస్వ షిప్ పైకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొద్దిసేపు అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. అనంతరం అక్కడ జరిగేటటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండర్ సంబంధించినటువంటి రిహార్సల్కి సంబంధించి కొన్ని విన్యాసాలను కూడా ఆయన తిలకించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ రావడం విశాఖకు సంబంధించినటువంటి భద్రత అంతా కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. త్రిభుజ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా ఇప్పటికే విశాఖకైతే చేరుకోవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ కి ఘన స్వాగతం పలికేందుకు కూడా వారంతా విశాఖ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి లోపలైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం 12 గంటల నుంచి 2 గంటల ప్రాంతం వరకు కూడా ఐఎన్ఎస్ జలస్వ సంబంధించి ఏదైతే సముద్ర జలాల్లో జరిగేటటువంటి ఈస్టర్న్ నేవల్ ఫీట్ కి సంబంధించినటువంటి విన్యాసాలను తిలకించిన అనంతరం కూడా ఆయన అక్కడ నుంచి మళ్ళా నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ఆయనకు అమర్చినటువంటి ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ మళ్ళీ ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకి బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ చందు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.